గ్రహాల యొక్క జనన సమయాలు కూడా కొన్ని చెప్పారు, వాళ్ళ యొక్క జన్మ తిథులు కూడా. అందులో భాగంగా శనైశ్చర జయంతి అని మంగళవారం అంటే 27వ తేదీ మే 27వ తేదీ మంగళవారం శనైశ్చర జయంతి అని కూడా చెబుతూ ఉంటారు. అదే కాదు, మాఘ బహుళ చతుర్దశి విభవరామ సంవత్సరం ధనిష్ట నక్షత్రంలో జన్మించాడు అని కూడా ఒక ఇతిహాసం ఉంది. అయితే మాఘమాసంలో ధనిష్ట నక్షత్రంలో కూడా జన్మించాడు అని. అయితే ఇప్పుడు మరొక ఇతిహాసంలో శనైశ్చర జయంతి మంగళవారం నాడు అని కూడా చెబుతూ ఉంటారు. అయితే ఈ మంగళవారం నాడు ఖచ్చితంగా శనీశ్వరుని యొక్క ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, జన్మశని కలిగినటువంటి మీనరాశి వాళ్ళకి, అలాగే కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి, వ్యయంలో మేషరాశి వాళ్ళకి, అష్టమమైనటువంటి సింహానికి, అర్ధాష్టమంలో ఉండేటువంటి ధనుసు రాశి వాళ్ళకి, అలాగే వీళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి శని యొక్క ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అని. ఇంతేకాదు, శని యొక్క ప్రభావం వల్ల ఆయన యొక్క అనుగ్రహం కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఆయన కాలంలో, శని యొక్క మహాదశా కాలంలో హరిశ్చంద్రుడు, సగరుడు, నలుడు, పురుక్షకుడు, పురుకుత్సుడు, రూరవుడు, అలాగే హరిశ్చంద్రుడు, కార్తవీర్యార్జునుడు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డవాళ్ళే. మనం ఎంత కాబట్టి ఖచ్చితంగా ఆ మంగళవారం నాడు ఈ శనిగ్రహ యొక్క ప్రభావానికి గురైనటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఓం శం శనయే నమః అనేటువంటి మంత్రాన్ని 190 సార్లు జపం చేయడం చాలా మంచిది. లేదా ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ అనేటువంటి మంత్ర శనైశ్చరాయ నమః, ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమః అని 190 సార్లు చెప్పి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల శని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క పీడ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది.